జగిత్యాల జిల్లా మెట్పల్లి కుర్మ సంఘం ఆధ్వర్యంలో కుర్మ సంఘ భవనం వద్ద తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య 96వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు తులా ఉమా, కుర్మ సంఘం అధ్యక్షుడు కోట రమేష్ దొడ్డి కొమరయ్య ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆయన జీవితం త్యాగం చేశారని కొనియాడారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కుర్మ బంధు ప్రకటించి బకాయి లేని రుణంగా 10 లక్షలను గొర్రెల పెంపకానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన స్ఫూర్తితోటి మేమంతా కూడా ముందుకెళ్తాం. ఆయన ఆశయ లక్ష్యం కోసం మేమంతా కూడా పనిచేస్తాం అని చెప్పేసి ఇవాళ కుర్మ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు, యాదవ సంఘానికి సంబంధించిన వాళ్ళు, ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో, అంటే ఒక కులానికి ఒక జాతికి సంబంధించిన దానికోసం పనిచేయలేడు, యావత్ సమాజ మార్పు కోసం ఇవాళ పెత్తందరులకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ దొడ్డి కొమరయ్య లక్ష్యం సాధించడాన్ని ధ్యేయంగా మనమంతా కూడా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా ఆయనను అంటే ఆయన జీవిత చరిత్రను తీసుకురావడంలో, బయటకు తీసుకురావడం, ప్రజలకు చెప్పడంలో కానీ, అదేవిధంగా నటున హైదరాబాద్ నటున ట్యాంక్ బండంలో పెట్టడానికి తక్షణమే నిర్ణయించి నేను డిమాండ్ దొడ్డి కొమరయ్య